హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. అది మార్చ్ 13, 1996 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇండియా శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది. 1,00,000 మందికి పైగా అభిమానులు. కానీ అందరి నోట ఒకటే నినాదం, సచిన్ 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 అని. ఇండియా స్కోర్ 98 ఫర్ 1. దాదాపుగా ఫైనల్ బర్త్ కన్ఫర్మ్ అనుకుంటున్న టైం అది. కానీ కొన్ని నిమిషాల్లోనే అన్నీ మారిపోయాయి. వికెట్లు వరుసగా పడిపోయాయి. స్టాండ్స్లో ఉన్న అభిమానులు కోపంతో ఊగిపోయారు. బాటిల్స్ అన్నీ గ్రౌండ్లోకి విసిరికొట్టారు. అంతటితో ఆగకుండా స్టాండ్స్ని తగలబెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక మ్యాచ్ని మధ్యలోనే నిలిపివేశారు. ఆ రోజు ఇండియా కేవలం మ్యాచ్ని మాత్రమే కాదు, ఇండియన్ క్రికెట్కి ఉన్న గౌరవాన్ని కూడా కోల్పోయింది. అసలు ఆ రోజు ఈడెన్ గార్డెన్స్లో ఏం జరిగింది? నిజంగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా, లేక ఘోరమైన తప్పు జరిగిందా? అదే 1996 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే డార్కెస్ట్ డేగా నిలిచిపోయిన రోజు అది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మరొకసారి ఆ ట్రోఫీని గెలవాలని దేశం మొత్తం ఎదురు చూస్తున్న రోజులవి. 1996 వరల్డ్ కప్ ఆ ఆశలన్నిటికీ మరింత బలాన్నిచ్చింది. ఎందుకంటే ఈసారి టోర్నమెంట్ని హోస్ట్ చేస్తుంది భారత్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో. టీమిండియా కూడా చాలా బలంగా ఉంది. సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సచిన్కి తోడుగా నవజోత్ సింగ్ సిద్ధు, వినోద్ కాంబ్లే, అజయ్ జడేజా, సంజయ్ మంజ్రేకర్ వంటి బ్యాట్స్మెన్లు ఉన్నారు. అలానే బౌలింగ్లో అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్ వంటి కీలకమైన బౌలర్లు ఉన్నారు. కెప్టెన్ అజారుద్దీన్ ఉన్నాడు. టీమిండియా అభిమానులంతా ఈసారి ట్రోఫీ మనదే, మరోసారి వరల్డ్ కప్ కొడుతున్నామని గట్టిగా ఆశలు పెంచుకున్నారు. టోర్నమెంట్లో చూసుకుంటే టీమిండియా గ్రూప్ స్టేజ్లో అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. మొత్తానికి 5 మ్యాచ్ల్లో 3 గెలిచి తమ గ్రూప్లో 3వ స్థానంలో నిలిచింది. కానీ ఓడిపోయిన ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్లు చాలా క్లోజ్ మ్యాచ్లు. ముఖ్యంగా టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్ హైయెస్ట్ రన్ గెట్టర్గా నిలిచి టీంకి గొప్ప అండగా నిలిచాడు. అలానే బౌలింగ్లో అనిల్ కుంబ్లే హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. మొత్తానికి గ్రూప్ స్టేజ్ అయిపోయేసరికి ప్రపంచానికి టీమిండియా ఇచ్చిన మెసేజ్ ఒకటే, మేము ఈ ట్రోఫీ కోసం గట్టిగా పోరాడుతున్నామని. తర్వాత టీమిండియా క్వార్టర్ ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ని ఎదుర్కొంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్ భారత క్రికెట్ హిస్టరీలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ల్లో ఒకటిగా నిలిచిపోతుంది. బ్యాటింగ్లో నవజోత్ సింగ్ సిద్ధు అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు ఒక అద్భుతమైన స్కోర్ని అందిస్తాడు. అలానే బౌలింగ్లో వెంకటేష్ ప్రసాద్, అనిల్ కుంబ్లే వంటి బౌలర్లు కీలకమైన ప్రదర్శన చేసి టీమిండియాకు ఒక ఘన విజయాన్ని అందిస్తారు. దాంతో టీమిండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్తుంది. అప్పుడు అభిమానుల మనసులో నడిచింది ఒకటే, ట్రోఫీకి కేవలం 2 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాం. సెమీఫైనల్ మ్యాచ్ 13th మార్చ్ 1996న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన స్టేడియంలో ఒకటనే పేరున్న ఆ స్టేడియంలో మ్యాచ్ చూడడానికి 1,00,000 మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. టాస్ గెలిచింది ఇండియా. ముందుగా టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ అజరుద్దీన్ తీసుకున్న ఆ నిర్ణయం తర్వాత చాలా కాంట్రవర్షియల్కి దారితీసింది. ఎందుకంటే మ్యాచ్కి ముందు పిచ్ అనాలిసిస్లో చెప్పింది ఏంటంటే, పిచ్ సమయం గడిచే కొద్దీ బ్రేక్ అవుతుంది, అలానే బ్యాటింగ్ చేయడానికి కష్టం అవుతుందని. దాంతో కెప్టెన్ అజరుద్దీన్ తీసుకున్న ఆ నిర్ణయంపై చాలామంది అప్పుడే ప్రశ్నించారు. మ్యాచ్ ప్రారంభంలో టీమిండియా అద్భుతంగా బౌలింగ్ చేసింది. జవగల్ శ్రీనాథ్ భయంకరమైన ఫామ్లో ఉన్న వాళ్ళ ఓపెనర్లు జయసూర్య, రోషన్లను త్వరగా అవుట్ చేసేసరికి ఒక టైంలో శ్రీలంక 35కి 3 వికెట్లు కోల్పోయింది. ఆ టైంలో మ్యాచ్ టీమిండియా కంట్రోల్లో ఉంది. దాని తర్వాత శ్రీలంక అద్భుతంగా పోరాడారు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన అరవింద డి సిల్వా, రోషన్, అలానే అసలంక కీలకమైన ఇన్నింగ్స్లు ఆడటంతో శ్రీలంక 251 రన్స్ చేసింది. 252 రన్స్ టార్గెట్తో టీమిండియా అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఆ రోజుల్లో 252 రన్స్ అంటే పెద్ద టార్గెట్ ఏం కాదు. కానీ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియాకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. నవజోత్ సింగ్ సిద్ధు కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కానీ తర్వాత సచిన్ టెండూల్కర్, సంజయ్ మంజ్రేకర్ కీలకమైన పార్ట్నర్షిప్ బిల్డ్ చేసేసరికి టీమిండియా స్కోర్ 98 ఫర్ 1 అయింది. ఆ టైంలో టీమిండియా ఫైనల్కి చేరడం ఖాయమని అనిపించింది. దాంతో స్టేడియం మొత్తం ఒకటే నినాదం, సచిన్ సచిన్ అని మారు మోగిపోయింది. కానీ అయితే మ్యాచ్లో అసలు ట్విస్ట్ అప్పుడే వస్తుంది. సనత్ జయసూర్య బౌలింగ్లో 65 రన్స్ వద్ద సచిన్ టెండూల్కర్ స్టంప్ అవుట్ అవుతాడు. మ్యాచ్ మొమెంటం మొత్తాన్ని మార్చేస్తుంది. దాని తర్వాత ఇండియా వరుసగా వికెట్లు కోల్పోతుంది. సచిన్ అవుట్ అయిన కొద్దిసేపట్లోనే టీమిండియా స్కోర్ 120 రన్స్కి 8 వికెట్స్. అంటే కేవలం 22 పరుగుల తేడాలోనే 7 వికెట్లు కోల్పోతుంది. క్రీజ్లో వినోద్ కాంబ్లే ఒక్కడే ఉంటాడు.
ఆ దృశ్యాన్ని చూసిన అభిమానులు తీవ్రమైన కోపానికి గురయ్యి అందరూ ఊగిపోయారన్నమాట. బాటిల్‌లు విసరడం స్టార్ట్ చేశారు గ్రౌండ్‌లోకి. కొంతమందైతే స్టాండ్స్‌లోనే మంటలు పెట్టడం స్టార్ట్ చేశారు. చేతికి ఏది దొరికితే అది ఫ్రూట్సు, షూసు, బాటిల్స్ అన్నీ గ్రౌండ్ వైపే ఇసరడం స్టార్ట్ చేశారు. ఇదంతా చూస్తున్న శ్రీలంక ప్లేయర్లు భయపడి గ్రౌండ్ మధ్యలో ఒక చోటకి వెళ్లి అందరూ నుంచున్నారన్నమాట. దాంతో క్లీవ్ లాయిడ్ మ్యాచ్‌ని నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో శ్రీలంకని విజేతలుగా నిర్ణయించారు. ఆ రోజు ఒక దృశ్యం ప్రతి అభిమాని హృదయాన్ని కదిలించేసింది. వినోద్ కాంబ్లే గ్రౌండ్ మధ్యలో నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ కన్నీళ్లు ఒక ఆటగాడి బాధ కాదు. ఒక దేశం యొక్క విరిగిపోయిన కల. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మ్యాచ్ గురించి అనేక అనుమానాలైతే వ్యక్తమయ్యాయి. ఎందుకంటే వినోద్ కాంబ్లే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "ఆ మ్యాచ్‌లో మేము టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని టీమ్ మీటింగ్‌లో అందరం అనుకున్నామని. కానీ కెప్టెన్ అజరుద్దీన్ టాస్ గెలిచిన వెంటనే ఫీల్డింగ్ ఎందుకు తీసుకున్నారో మాకు తెలీదని." అలానే ఆ విషయం పైన సచిన్ టెండూల్కర్ కూడా తన ఆటోబయోగ్రఫీలో అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. తరువాతి సంవత్సరాల్లోనే కెప్టెన్ అజారుద్దీన్, అలానే అజయ్ జడేజాల పైన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు నమోదయ్యాయి. దాంతో సెమీఫైనల్ మ్యాచ్ పైన కూడా అనేక అనుమానాలున్నాయని అభిమానులు వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు సెమీఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందని ఎలాంటి ఆధారాలతో నిరూపించబడలేదు. ఆ రోజు మనం మ్యాచ్‌ని మాత్రమే కాదు, ఇండియన్ క్రికెట్ గౌరవాన్ని కూడా కోల్పోయాం. ఎందుకంటే లక్షల మంది అభిమానులు చూస్తుండగా సొంత దేశంలో మ్యాచ్‌ని మధ్యలోనే నిలిపివేశారు. క్రికెట్ హిస్టరీలోనే ఒక మచ్చగా మిగిలిపోయిన రోజది. చాలామందికి ఇప్పటికి అదొక బాధగా గుర్తుండిపోయింది. అందుకే 13థ్ మార్చ్ 1996ని ద డార్కెస్ట్ డే ఆఫ్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ అని పిలుచుకుంటారు. థాంక్స్ ఫర్ వాచింగ్.